కావాలలో ఒక ద్వారం దాని ఎదుట నిలువలేనని నేను నీతో చెప్పుచున్నాను. అయితే ఆ కాలంలో బలిపీఠము ఏందయ్యా అంటే దేవుని మందిరానికి సాదృశ్యము. ఆ పునాది అన్నమాట దేవుని మందిరానికి బలి ఇయ్యడానికి. ఈ ఈ దినమున బలిపీఠం ఏంటంటే ఆ బండ ఎవరయ్యా అంటే మనము. బలిపీఠం అనే బండ మనము, మన ద్వారా కట్టబడాలి దేవుని మందిరం. మనం పునాదిగా ఉంటేనే దేవుని మందిరం అనేది ఉంటుంది. మనమే పునాదిగా లేకపోతే దేవుని మందిరం అనేది లేదు. దేవుని మందిరం ఉండాలంటే బలిపీఠముగా రాయి అనేది కరెక్ట్ గా ఉండాలి. నువ్వు స్థిరంగా ఉంటేనే దేవుని మందిరము స్థిరంగా ఉంటది. అందుకనే దేవుడు గొర్రెలు బట్టి కాపర్లో ఎందుకు అడుగుతాడు లెక్క అంటే వీరి మీద సగం హంటబడాలి కాబట్టి. వీరి మీద మనుషులు వారి విశ్వాసమును బట్టి దేవుని మందిరాన్ని నిర్మించాలి కాబట్టి ఆ మందిరం ఎవరై ఉన్నారయ్యా అంటే మొదటిగా బండగా ఉండాలి. దాని మీద మన మందిరమై నిలబడేప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే బహుగా దీవిస్తాడు. మన ఒక సమయంలో ఏముండేదంటే జంతువులను అర్పిస్తే వాటిని బట్టి మన పాపాన్ని